నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. ఊహించండి, ప్రభుత్వం ఉన్నట్టుండి రాబోయే 75 రోజుల పాటు మీ పిల్లల స్కూల్లో మధ్యాహ్నం క్లాసులన్నీ మార్చేస్తున్నామని చెప్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ రోజే, అంటే డిసెంబర్ 8, 2025న ఒక అధికారిక పత్రం విడుదల చేసింది. దీని పేరు గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, GFLN అని పిలుస్తున్నారు. చూస్తుంటే ఇదొక చాలా పెద్ద ప్రణాళికలాగే ఉంది. అవును, ఇది కేవలం ఒక సర్కులర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక యుద్ధ ప్రణాళిక. దీని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమైతే కాదు. ఇటీవలే, అంటే నవంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకి ఒక సర్వే చేశారు. వాళ్ల చదువు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి. ఆ సర్వే ఫలితాల ఆధారంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే సమస్య ఎక్కడుందో గుర్తించి అక్కడే పరిష్కారం చూపిస్తున్నారన్నమాట. ఓ, అంటే ఆ బేస్లైన్ సర్వే నుంచే ఇదంతా మొదలైందన్నమాట. మరి దీని లక్ష్యమేంటి? చాలా స్పష్టంగా చెప్పారా? ఆ, చాలా స్పష్టంగా ఉంది. మార్చి 2026 నాటికి ప్రతి విద్యార్థికి, అంటే 1 నుంచి 5వ తరగతి చదివే ప్రతి ఒక్కరికి, వాళ్ల వయసుకి తరగతికి తగ్గట్టుగా చదవడం, రాయడం, ఇంకా ప్రాథమిక లెక్కలు ఖచ్చితంగా వచ్చి తీరాలి. సరే, అంటే ఒక సమస్యను గుర్తించారు, దానికొక కాల పరిమితితో కూడిన పరిష్కారాన్ని పొందుపెట్టారు. ఈరోజు మనం ఈ 75 రోజుల ప్రణాళికలో ఏముందో చూద్దాం. దీని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయబోతున్నారు, ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావడానికి ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారో వివరంగా చర్చిద్దాం. ముందుగా ఈ ప్రణాళిక అసలు ఎలా పనిచేస్తుంది? ఇది డిసెంబర్ 8 నుంచి మార్చి 24 వరకు అన్నారు. అంటే ఖచ్చితంగా 75 పని దినాలు. అయితే ఇందులో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటంటే, విద్యార్థులను గ్రూపులుగా విభజించడం. స్ట్రీమ్, మౌంటైన్, స్కై అని పేర్లు కూడా పెట్టారు. వినడానికి బావుంది. అవును, ఇది వాళ్ళ అభ్యాస స్థాయిలను బట్టి చేసే విభజన. కానీ ఇక్కడే నాకు ఒక ప్రశ్నొస్తుంది. ఒకే టీచర్, ఒకే క్లాసులో 3 వేరువేరు గ్రూపులకు ఎలా బోధిస్తారు? అది వాళ్లకు పెద్ద తలనొప్పి కాదా? మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యమైనది. నిజానికి ఈ పద్ధతిలో అతిపెద్ద సవాలు అదే. ఒకేసారి 3 వేర్వేరు పాఠాలు చెప్పడం లాంటిది. కాని ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రణాళికలో ఒక ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుడు కొత్తగా ఏమీ సృష్టించాల్సిన పని లేదు. ప్రతి గ్రూప్కు వేర్వేరు యాక్టివిటీస్తో కూడిన ప్రత్యేక పుస్తకాలిచ్చారు. అలాగా? అంటే రెడీమేడ్ మెటీరియల్ ఇస్తున్నారన్నమాట? సరిగ్గా. స్ట్రీమ్ గ్రూప్లోని పిల్లలకు అక్షరాలు నేర్పే యాక్టివిటీ ఉంటే, అదే సమయంలో స్కై గ్రూప్లోని పిల్లలు చిన్న చిన్న కథలు చదువుతారు. ఉపాధ్యాయుడి పని ఈ గ్రూపులను సమన్వయం చేసుకుంటూ ఆ పుస్తకాల్లో ఉన్న ప్రణాళికను అమలు చేయడమే. దీన్నే టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అంటారు. టార్ల్ అని కూడా అంటారు. సరే, ఇందాక కొన్ని వనరుల గురించి ప్రస్తావించారు కదా. జాదూయి పితారా కిట్ లాంటివి అన్నారు. అంటే ఏంటవి? అవి ఎలా సహాయపడతాయి? మంచి ప్రశ్న. ఇవి బోధనను ఒక బరువుగా కాకుండా ఒక ఆటలా మార్చడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, జాదూయి పితారా అంటే ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిదన్నమాట. అందులో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పజిల్స్, కథల పుస్తకాలు ఇలాంటివి ఉంటాయి. వాటి ద్వారా వారికి తెలియకుండానే భాష, లెక్కలు నేర్పించవచ్చు. అంటే ప్లేవే మెథడ్ లాగా? అవును. అలాగే టార్ల్ కిట్లలో అక్షరాల కార్డులు, అంకెలతో కూడిన ఆట వస్తువులు ఉంటాయి. అంటే కేవలం పుస్తకం, బ్లాక్ బోర్డ్ మాత్రమే కాకుండా పిల్లలు నేరుగా తాకుతూ, ఆడుతూ నేర్చుకోవడానికి ఇవి చాలా సహాయపడతాయి. ఈ వనరులన్నీ ఇప్పటికీ పాఠశాలలకు చేరాయని ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఇది చాలా బాగుంది. అయితే ఈ ప్రణాళికలో మరో ఆశ్చర్యకరమైన విషయం పాఠశాల టైం టేబుల్ను మార్చడం. ఉదయం పూట రెగ్యులర్ క్లాసులు అలాగే ఉంటాయి, కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత మొత్తం సమయం కేవలం ఈ GFLN కార్యక్రమం కోసమే కేటాయించారు. ఇది చాలా పెద్ద మార్పు కదా? ఖచ్చితంగా. ఇది ఒక రకమైన అకాడమిక్ ఎమర్జెన్సీ లాంటిది. దీనివల్ల మిగతా సబ్జెక్ట్స్పై ప్రభావం పడదా? అంటే సైన్స్, సోషల్ లాంటివి వెనకబడిపోవా? ఇది వాళ్ళు ఆలోచించే ఉంటారు. బహుశా చదవడం, రాయడం అనే పునాదులే బలహీనంగా ఉన్నప్పుడు వాటిపై సైన్స్, సోషల్ వంటి పెద్ద భవనాలు నిర్మించడం కష్టమని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందుకే ఈ 75 రోజులు మధ్యాహ్నం సమయాన్ని పూర్తిగా ఈ పునాదులను బలోపేతం చేయడానికే కేటాయించారు.
దీన్ని ఒక షార్ట్ టర్మ్ హై ఇంటెన్సిటీ ప్రోగ్రామ్గా చూడాలి. అవును, ఆ షెడ్యూల్ నేను చూశాను. చాలా వివరంగా ఉంది. ప్రతి నిమిషాన్ని లెక్కగట్టారు. మధ్యాహ్నం 12:55కి ఒక ఎనర్జైజర్తో మొదలవుతోంది. బహుశా లంచ్ తర్వాత పిల్లలు కొంచెం మత్తుగా ఉంటారని, వాళ్ళను ఉత్సాహపరచడానికి ఏమో మంచి ఆలోచనే. అవును, ఒక 5 నిమిషాల యాక్టివిటీ అది. టానికి కూడా ఒక సమయం కేటాయించారంటే వాళ్ళు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరని అర్థమవుతోంది. మీరు సరిగ్గా చెప్పారు. ఈ సూక్ష్మమైన ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశ్యం స్టాండర్డైజేషన్. అంటే రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రతి తరగతి గదిలో మధ్యాహ్న సమయంలో ఒకే రకమైన కార్యకలాపాలు జరగాలి. ఉపాధ్యాయుడు తన ఇష్టానుసారం మార్పులు చేయడానికి అవకాశం లేదు. అంటే అందరూ ఒకటే ఫాలో అవ్వాలి. అవును, ఎందుకంటే ఒక నిర్దిష్ట ఫలితాన్ని 75 రోజుల్లో సాధించాలంటే అందరూ ఒకే పద్ధతినే అనుసరించాలని వారి ఆలోచన. దీనికి టెక్నాలజీని కూడా జోడించారు. ప్రతి యాక్టివిటీకి సంబంధించిన వీడియోను డిక్షా యాప్లో చూడొచ్చు. పుస్తకం వెనక క్యూఆర్ కోడ్స్ కూడా ఇచ్చారు. ఓ, అది ఇంకా సులభం చేస్తుంది. సరే, ఇంత మంచి ప్రణాళిక, పుస్తకాలు, వీడియోలు అన్నీ ఇచ్చారు. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితం కాకుండా చూడాలి కదా. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు దీన్ని నిజంగా అమలు చేస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది? అక్కడే ప్రభుత్వం తన కఠినమైన వైఖరిని చూపిస్తోంది. ఆ పత్రంలో వాడిన భాష చూస్తేనే మనకు ఆ విషయం అర్థమవుతోంది. అవును, నేను గమనించాను. విధిగా పాటించాలి, ఎలాంటి మార్పులు చెయ్యకూడదు, తీవ్రంగా పరిగణించబడుతుంది వంటి మాటలు వాడారు. అంటే హెచ్చరిక చాలా గట్టిగా ఉందన్నమాట. మరి ఈ హెచ్చరికలు సరిపోతాయా? లేదు, ఆ హెచ్చరిక కేవలం మాటలకే పరిమితం కాలేదు. దానికి మద్దతుగా ఒక భారీ పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఒక పిరమిడ్లా ఊహించుకోవచ్చు. ఈ పిరమిడ్ అట్టడుగున తరగతి గదిలో ఉపాధ్యాయుడుంటారు. వాళ్ల పనిని ఎవరు చూస్తారు? వారి పనిని ప్రతిరోజు పర్యవేక్షించడానికి స్థానికంగా క్లస్టర్ రీసోర్స్ పర్సన్ అంటే సిఆర్పి ఉంటారు. అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమం సరిగ్గా అమలవుతుందా లేదా అని చెక్ చేస్తారన్నమాట. అలాగా, అంటే ప్రతిరోజూ తనిఖీ ఉంటుందన్నమాట. చాలా కఠినంగానే ఉంది. మరి ఆ పిరమిడ్లో పై స్థాయిలలో ఎవరుంటారు? సిఆర్పిలు పైన క్లస్టర్ హెచ్ఎంలు, వారిపైన మండల విద్యాధికారులు ఎంఈఓలు ఉంటారు. ప్రతి ఎంఈఓ తమ మండలంలోని సగం పాఠశాలలకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇక వారిపైన జిల్లాస్థాయి అధికారులు అంటే డిఈఓలు రంగంలోకి దిగుతారు. వారు కూడా క్రమం తప్పకుండా పాఠశాలను సందర్శించి సమీక్షలు నిర్వహించాలి. ఈ గొలుసుకట్టు వ్యవస్థ అలా రాష్ట్రస్థాయి డైరెక్టర్ వరకు వెళుతుంది. అబ్బా, అంటే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ వ్యవస్థ చూస్తుంటే నాకు 2 విషయాలనిపిస్తున్నాయి. ఒకటి, ఉపాధ్యాయుడు ఒంటరి కాదు. అతనికి సహాయం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యవస్థ ఉంది. నిజమే. కాని అదే సమయంలో వారి పనిని నిరంతరం గమనించే ఒక కన్ను వాళ్లపై ఉన్నట్టే కదా. ఇది ఉపాధ్యాయులలో ఒత్తిడిని పెంచదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఒకవైపు 75 రోజుల్లో ఫలితాలు చూపించాలనే లక్ష్యం, మరోవైపు ప్రతి కదలికను గమనించే ఈ పర్యవేక్షణ వ్యవస్థ. ఇది ఉపాధ్యాయుల స్వేచ్ఛను, సృజనాత్మకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. వారు కేవలం ప్రభుత్వాదేశాలను అమలు చేసే యంత్రాలుగా మారిపోయే అవకాశముంది. అవును, ఆ రిపోర్టింగ్ కూడా ఉంది కదా. LEAP యాప్ అనేదో అన్నారు. అవును, బోధనతో పాటు ఉపాధ్యాయులు లీప్ అనే యాప్లో నెలవారీగా విద్యార్థుల ప్రగతిని నమోదు చెయ్యాలి. దానితో పాటు ప్రత్యేకంగా ఒక FLN అచీవ్మెంట్ రిజిస్టర్ను కూడా నిర్వహించాలి అని ఉందన్నమాట. సరే, మొత్తం మీద ఈ చర్చను ముగిస్తే మనకేమర్థమవుతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యలో ఉన్న ఒక పునాది సమస్యను పరిష్కరించడానికి చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ప్రతి నిమిషాన్ని లెక్కలోకి తీసుకుని ఒక నిర్దిష్టమైన కాలపరిమితితో, స్పష్టమైన కార్యాచరణతో విద్యార్థులను వారి స్థాయిల వారీగా విభజించడం, వారికి అవసరమైన వనరులను అందించడం మరియు కఠినమైన పర్యవేక్షణ, ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అనిపిస్తోంది. నిస్సందేహంగా ఈ ప్రణాళిక యొక్క ఉద్దేశం చాలా మంచిది. బలహీనమైన పునాదులతో విద్యార్థులు పై తరగతులకు వెళ్లడం వల్ల కలిగే నష్టాన్ని ఇది అరికట్టాలని చూస్తోంది. అయితే చివరగా ఒక ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పత్రంలో కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలో చాలా వివరంగా ఉంది. షెడ్యూల్స్, మెటీరియల్స్, అధికారుల బాధ్యతలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అవును, అన్నీ ఉన్నాయి. కానీ ఇంతటి పటిష్టమైన,
కేంద్రీకృత ప్రణాళిక యొక్క విజయం చివరికి తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయుడిపైనే ఆధారపడి ఉంటుంది. ఇంత నిర్దిష్టమైన నిబంధనల మధ్య ప్రతిరోజూ ఒకే రకమైన షెడ్యూల్ను అనుసరించాల్సిన పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కేవలం ఆదేశాలను పాటించే సిబ్బందిగా మిగిలిపోతారా? లేక ఈ పరిమితుల్లోనే తమ సృజనాత్మకతను, బోధన పట్ల తమ స్ఫూర్తిని నిలుపుకోగలరా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ మొత్తం వ్యవస్థలో మనం ఉపాధ్యాయుడిని ఒక ఇన్స్ట్రక్టర్గా చూస్తున్నామా లేక ఒక స్ఫూర్తినిచ్చే గురువుగా చూస్తున్నామా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న.